హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతి ట్రేడ్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు కంప్లీట్గా కంపౌండింగ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ కంపౌండింగ్ చేస్తూనే ప్రాపర్గా నేను రీజన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అట్లాగే ప్రో టిప్స్ కూడా ఇస్తాను సో బిగినర్స్కి. సో వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక్కడ మనకి మల్టిపుల్గా మెసేజ్ వస్తున్నాయి కంపౌండింగ్ ద్వారా ఏదైనా వీడియో చేయండి అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటి అంటే కంపౌండింగ్ అనేది నేను ఎప్పుడు కానీ చెప్తాను. సో మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా డెఫినెట్లీగా మనకి ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో జస్ట్ ఒక వితిన్ కొన్ని ఫ్యూ సెకండ్స్లో ఎంట్రీ అనేది అటు ఇటుగా అయితే క్యాన్సిక్స్ యొక్క మూమెంటం ఫాస్ట్గా ఉండడం వల్ల సో అదర్ రీజన్స్ వల్ల డెఫినెట్లీ మన ఎంట్రీ అనేది సమ్ టైమ్స్ మిస్ అవుట్ అవుతుంది. సో దానివల్ల కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ద్వారా మీరు కంపౌండింగ్ ద్వారా చేసిన క్యాపిటల్ అనేది పోయే ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఎంత యాక్యురసీ ఉన్నా, మీకు ఎంత పవర్ఫుల్ స్ట్రాటజీ ఉన్నా కూడా కంపౌండింగ్ అనేది కాకుండా ఏదైతే డైలీ రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ని మీ యొక్క డైలీ టార్గెట్ని మీరు ప్రాపర్గా ఫాలో అయితే డెఫినెట్లీగా మీకు ఆ యొక్క డైలీ టార్గెట్ ఏది ఉందో అది స్ట్రిక్ట్గా మీరు ఫాలో అవుతూ స్టాప్ లాస్ అయినా అంటే ఆ రోజు ప్రాఫిట్ అయినా లాస్ అయినా కానీ ఒక టార్గెట్ అంటే ఒక లిమిట్ అనేది ఉంటుంది. సో ఆ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ని మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీరు ప్రాఫిట్స్ అనేది చేయగలుగుతారు ఏ మార్కెట్లో ఉన్నా కానీ. బట్ దానికి మీకంటూ ఒక పవర్ఫుల్ అంటే మీకు కంప్లీట్గా సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు మీ స్ట్రాటజీ అంటూ అనేది ఉండాలన్నమాట. సో ఇక్కడ కంపౌండింగ్ అనేది చేస్తాను. సో ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్స్ తోటి తీసుకుంటాను, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనకి కంపౌండింగ్లో మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేసే క్యాపిటల్ విత్ ప్రాఫిట్ మీకు ఏదైతే వచ్చిందో సో అది కంప్లీట్గా పూర్తి అమౌంట్ అనేది మీరు కంపెనీలో మళ్ళీ సెకండ్ స్టెప్లో యూజ్ చేస్తారు. సో థర్డ్ ట్రేడ్లో, ఫోర్త్ ట్రేడ్లో ఆ విధంగా వచ్చిన ప్రాఫిట్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ యూజ్ చేస్తారు కాబట్టి సో అట్లాంటి సిచ్యువేషన్స్లో కంపౌండింగ్ అనేది ప్రాపర్ హై అంటే మనకి హై ప్రాబబిలిటీ ఉన్న కన్ఫర్మేషన్స్ మాత్రమే తీసుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు మనకి మార్కెట్లో ఓవరాల్గా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకి మార్కెట్ ఈ యొక్క సిచ్యువేషన్స్లో ఒక డబుల్ బాటమ్ త్రిబుల్ బాటమ్ అని చెప్పచ్చు. సో ఈ డబుల్ బాటమ్ త్రిబుల్ బాటమ్ అనేది మనకు ఒక బేరిష్ రివర్సల్ సైన్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్ యొక్క స్ట్రక్చర్లో. సో చెప్తాను కదా, స్ట్రక్చర్ ప్లస్ క్యాన్సిక్ సైకాలజీ. సో వీటి స్టోరీని మనం యూజ్ చేయాలి. సో ఓన్లీ లెవెల్స్ అండ్ ఇండికేటర్ మాత్రమే మనం బేస్ అయితే కనుక మీకు ప్రాపర్ యాక్యురసీ అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఒక క్లియర్ కట్గా ఒక కన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది ఇక్కడ. సో ఇక్కడ నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. సో చూడండి, సో మనకి ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్లో డౌన్వర్డ్ డైరెక్షన్ కంటే ముందుగానే ట్రిపుల్ టాప్ లాగా క్రియేట్ చేస్తూ మార్కెట్ లోవర్ హైస్ ఫామ్ చేస్తూ ఒక డౌన్వర్డ్ బేరిష్ స్ట్రక్చర్ అనేది ఇండికేట్ చేస్తుంది. అంటే ఓవరాల్గా సెల్లర్స్ యొక్క ఏదైతే కంప్లీట్గా సెల్లర్స్ యొక్క కంట్రోల్ అనేది కనిపిస్తుంది మార్కెట్లో. సో తర్వాత ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క లెవెల్ని హిట్ అయిన తర్వాత బయర్స్లో పూర్తి స్ట్రెంత్ రావడం. సో ఈవెన్ సప్లై ఏరియాను హిట్ అయినప్పుడు కూడా ఒక ప్రాపర్ స్ట్రెంత్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా చూడండి. సప్లై ఏరియాని హిట్ అయినప్పుడు కూడా సెల్లర్స్ నుంచి స్ట్రెంత్ అనేది లేదన్నమాట. సో సెల్లర్స్ నుంచి స్ట్రెంత్ లేదు. సో అట్లాగే ఇక్కడ ఏదైతే బయర్స్ నుంచి వచ్చే మూమెంటం కూడా వెరీ స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తుంది ఈ లెవెల్ని హిట్ అయిన తర్వాత. సో ఇక్కడ కూడా ఈ క్యాండిల్లో మనకి ఈ యొక్క సెల్లింగ్ ప్రెజర్ ముందుగానే ఇక్కడ బయింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో ఇక్కడ సెల్లర్స్లో ఫుల్ స్ట్రెంత్ ఉంటే కనుక కంప్లీట్గా బయర్స్ని డామినేట్ చేయలేదు. సో చేయలేదు. సో ఇక్కడ రివర్సల్ సైన్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో అందుకోసమే ఈ కన్ఫర్మేషన్తో నేను ఒక ట్రేడ్ ఇక్కడ నేను మార్జిన్ సేఫ్టీతో తీసుకున్నాను. సో ఇది చూడొచ్చు మనకు ఎంట్రీ వల్ల మనకి ఇది ప్రాపర్గా బుక్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ రావాల్సిందే బయర్స్, బట్ ఈవెన్ మనకి ఇక్కడ మార్జిన్ సేఫ్టీ మెయింటైన్ చేయడం వల్ల సో మనం ఒక ప్రాపర్ అంటే ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో స్ట్రక్చర్లో సైకాలజీలో నేను ప్రాపర్గా కన్ఫర్మేషన్స్ చూసుకున్నాను. సో అందుకోసమే ఈ కన్ఫర్మేషన్ ద్వారా నేను ఇక్కడ మార్జిన్ సేఫ్టీ అనేది మెయింటైన్ చేశాను అనమాట. సో ఇక్కడ మనకి క్లియర్ కట్గా మార్జిన్ సేఫ్టీ వల్ల ఇక్కడ ప్రాపర్గా మనకు ప్రాఫిట్ బుక్ అయిపోయింది. సో నెక్స్ట్ మనము సెకండ్ స్టెప్ కంపౌండింగ్ అనేది చేద్దాం. సో విత్ కన్ఫర్మేషన్ ఉంటేనే, సో వితౌట్ కన్ఫర్మేషన్స్ మనం డైరెక్ట్గా ట్రేడ్ తీసుకోకూడదు. సో అందుకోసమే చెప్తాను ఇండికేటర్ బేస్డ్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మీరు లెవెల్స్ యూజ్ చేయండి, బట్ దాన్ని టార్గెట్గా మాత్రమే యూజ్ చేయాలి. కానీ సో ట్రేడ్ కోసం ఒక లెవెల్ని మాత్రమే యూజ్ చేస్తానంటే ట్రెండీ మార్కెట్లో లెవెల్స్ అనేది బ్రేక్అవుట్ అవుతాయి. సో ట్రెండీ మార్కెట్లో కామన్గా ఇక్కడ మీరు క్లియర్ కట్గా చూడొచ్చు ట్రెండీ మార్కెట్లో లెవెల్స్ అన్నీ బ్రేక్అవుట్ అవుతాయి. సో దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే స్ట్రక్చర్. ఎందుకంటే ఒక బేరిష్ స్ట్రక్చర్లో ఒక బులిష్ స్ట్రక్చర్ అంటే అప్వర్డ్ డైరెక్షన్, బేరిష్ అంటే డౌన్వర్డ్ డైరెక్షన్ అనమాట. సో అలాంటి స్ట్రక్చర్లో లెవెల్స్ కామన్గా బ్రేక్ అవుతూ ఉంటాయి. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు ఓన్లీ లెవెల్స్ పట్టుకుని ట్రేడ్ చేస్తే కనుక మీకు యాక్యురసీ ఉండదు. సో డెఫినెట్గా స్ట్రక్చర్ అంటే లెవెల్స్ డ్రా చేయండి అండ్ స్ట్రక్చర్ చూడండి అండ్ క్యాన్సిక్ సైకాలజీ స్టోరీ రీడ్ చేయండి. సో ఆ విధంగా మీకు ప్రాపర్ కన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. సో హై ప్రాబబిలిటీ అనేది మీరు చెక్ చేస్తారన్నమాట ఎనాలిసిస్లో. సో ఇక్కడ చూడొచ్చు
సడన్గా క్యాన్సిక్ సైకిల్ చూడొచ్చు, అంటే ఒక రివర్సల్ సైన్ అనేది ఇండికేట్ చేసినా కూడా మళ్ళీ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మనకి మార్కెట్లో చూడొచ్చు ఒక క్లియర్ కట్ వీక్నెస్ వచ్చింది ఇక్కడ. సో సెల్లర్స్లో ఆపోజిట్ పార్టీ ఏదైతే ఉందో అక్కడ వీక్నెస్ రావడం, తర్వాత ఇక్కడ ఇది వీక్నెస్ కాదు, సో బయర్స్ మంచి స్ట్రాంగ్గానే ఉన్నారు, సెల్లింగ్ ప్రెజర్ కూడా లేదు ఇక్కడ. సో అండ్ ఆల్సో మనకు ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్, ఒక కన్ఫర్మేషను, సో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ నేను ఇక్కడ స్ట్రక్చర్ వైజ్గా అండ్ క్యాన్సిక్ సైకాలజీ వైజ్గా నేను మల్టిపుల్గా ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాను. ఎందుకంటే కంపౌండింగ్ కాబట్టి డెఫినెట్లీగా ఒక హై ప్రాబబిలిటీ కన్ఫర్మేషన్ని చాలా జాగ్రత్తగా పేషెన్స్గా మనం ఉండాలన్నమాట. ఎందుకంటే ఆపర్చునిటీస్ అనేది మార్కెట్ అనేది ఇస్తుంది, బట్ దాన్ని తీసుకునేంత పేషెన్స్ లెవెల్ అనేది మన దగ్గర డెఫినెట్లీ ఉండాలి. ఎందుకంటే ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలన్నా కూడా ఆ కైండ్ ఆఫ్ పేషెన్స్ అనేది అవసరం. సో చాలా మటుకు పేషెన్స్ లేకుండా, వితౌట్ పేషెన్స్ కామన్గా డైరెక్ట్గా అంటే అక్కడ కన్ఫర్మేషన్స్ లేకపోయినా కూడా డైరెక్ట్గా ట్రేడ్ చేస్తున్నారు. సో ఆ విధంగా చేయొద్దు. సో డెఫినెట్లీగా పేషెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ప్రాక్టీస్ అనేది లెర్నింగ్తో పాటు మీరు నేర్చుకునేది ప్రాక్టీస్ చేయాలి. సో ఒక రియాలిటీ వైపు వెళ్ళండి. రియాలిటీ రీసెర్చ్ అనాలిసిస్లో మీరు ఓన్లీ సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్ మాత్రమే మీరు రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్గా రియల్ ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా మీరు ఏ మార్కెట్ చేసినా, స్టాక్స్లో చేసినా, ఫోరెక్స్, బైనరీ, క్రిప్టో, సో ఏ మార్కెట్లో చేసినా ఫస్ట్ సబ్జెక్ట్ లెర్నింగ్ ప్లస్ ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని మీరు డెవలప్ చేసుకుంటూ మీ యొక్క ఏదైతే స్ట్రాటజీ ఉంటుందో దాన్ని డెవలప్ చేసుకోవడానికి మీరు ఆ టైం ఇవ్వండి. సో డెఫినెట్లీగా ఆ స్ట్రాటజీ అనేది బిల్డప్ అవుతుంది. సో అది మీ ఫోకస్ అండ్ పేషెన్స్ మీద, అంటే సైకాలజీ, మీ యొక్క మైండ్ సైకాలజీ ఏంటి అంటే పేషెన్స్ లెవెల్ అన్నమాట. ఆ పేషెన్స్ లెవెల్ కనుక మీ దగ్గర ఉంది అంటే డెఫినెట్లీగా మీరు ఒక హై ప్రాబబిలిటీ యాక్యురసీ దీంట్లో గెయిన్ చేయగలుగుతారు ట్రేడింగ్లో. బట్ ఆ కైండ్ ఆఫ్ పేషెన్స్ అనేది మీరు మెయింటైన్ చేయండి. సో రీసెర్చ్ చేయండి. సో ఏదైతే రియాలిటీ ఆఫ్ ప్రైస్ యాక్షన్ని మాత్రమే ప్రాక్టీస్ చేయండి డెమోలో. సో ఫస్ట్ డెమోలో ప్రాక్టీస్ చేయండి, మీ యాక్యురసీ చెక్ చేసుకోండి. సో డెఫినెట్లీగా యాక్యురసీ అనేది మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతుంది. మీరు ప్రాపర్గా ఒక ప్రైజ్ యాక్షన్ని, అంటే ఇక్కడ స్టోరీని స్ట్రక్చర్ వైజ్గా, క్యాన్సిక్ సైకాలజీగా మీరు స్టోరీని రీచ్ చేయగలిగితే, ప్రైజ్ యాక్షన్ని ప్రాపర్గా అర్థం చేసుకోగలిగితే డెఫినెట్లీగా మీరు ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీ, ఒక న్యూ స్ట్రాటజీని మీరు డెవలప్ చేసుకోగలుగుతారు. మీరే కొత్త ఫార్ములాస్, అంటే ఒక ఫార్ములా మీకు తెలిసినప్పుడు మీరే సొంతంగా ఇంకొక ఫార్ములాని క్రియేట్ చేయగలుగుతారు అన్నమాట. సో నేను చెప్పేది మీరు అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రైజ్ యాక్షన్ అనేది ఒక సబ్జెక్టు. సో దాన్ని మీరు లెర్నింగ్ మీద ఫోకస్ చేస్తూ మీరు ప్రాపర్గా దాన్ని ఒక మాస్టర్ అయినట్టయితే డెఫినెట్లీగా ఒక క్లియర్ కట్ ఫార్ములా మీరే ఓన్గా, అంటే ఒక మీరే క్లియర్ కట్ స్ట్రాటజీని మీరు క్రియేట్ చేయగలుగుతారు. బట్ ఫస్ట్ ప్రైజ్ యాక్షన్ మీద మీకు ఆ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఉండాలి, కాన్సెప్ట్స్ అన్ని తెలిసి ఉండాలి అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మార్కెట్ ఇక్కడ ఒక సైడ్ వేస్ క్రియేట్ చేస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం అవాయిడ్ చేయాలి. బట్ ఇక్కడ నేను మార్జిన్ సేఫ్టీ మెయింటైన్ చేశాను. బట్ క్యాన్సిక్స్ యొక్క మూమెంటం వల్ల అది కంప్లీట్గా మనకు ఈ యొక్క ప్లేస్లో మనకు ట్రేడ్ అనేది ప్లేస్ అయిపోయింది. సో చూడొచ్చు ఇక్కడ మనకు ఇక్కడ ఏదైతే నేను మార్జిన్ సేఫ్టీ ఇక్కడ ఎంట్రీ ఇవ్వాల్సింది, క్యాన్సిల్ యొక్క మూమెంటం వల్ల ఇది లాస్ అయింది. బట్ నో ప్రాబ్లం, ఇక్కడ మనము ఈ యొక్క అమౌంట్ని ఇంక్రీజ్ చేసేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం కంపౌండింగ్. సో అదే చెప్తాను. సో డెఫినెట్లీ ఎంట్రీ అనేది ఇంపార్టెంట్. క్యాన్సిల్స్ యొక్క మూమెంటం వల్ల మీ యొక్క ఏదైతే క్యాన్సిల్స్ యొక్క మూమెంటం వల్ల మీ ఎంట్రీ అనేది మిస్ అవుట్ అవుతుంది. సో డెఫినెట్గా మీరు ఒక దగ్గర ఎంట్రీ చేస్తే అది ఇంకొక దగ్గర ప్లేస్ అవుతుంది. సో అందుకోసమే కంపౌండింగ్ అని కాకుండా డెఫినెట్లీగా ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్, మీ డైలీ టార్గెట్ ఏదైతే ఉంటుందో అది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. సో అది ఫాలో అవుతుంది. మీరు డెమోలో ప్రాక్టీస్ చేసినప్పుడు అన్లిమిటెడ్గా మీరు ఎన్నైనా ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ మీరు ఎవరైతే రియల్ అకౌంట్లో చేస్తున్నారో సో వాళ్ళు మాత్రం డెఫినెట్లీగా ఒక స్టాప్ లాస్, ఒక టేక్ ప్రాఫిట్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. సో ఎవ్రీ మార్కెట్, సో స్టాక్స్, క్రిప్టో, ఫోరెక్స్ డెఫినెట్లీ ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ని మీరు ఫాలో అవుతుంది. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ సక్సెస్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు తన స్ట్రాటజీతో పాటు ఆయన ఫాలో అయ్యే ఏదైతే ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్. సో అది అంటే ఇక్కడ నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి ఓవర్ ట్రేడింగ్ చేస్తే డెఫినెట్లీగా ఆ ఓవర్ ట్రేడింగ్ వల్ల ఒక ట్రేడ్ లాస్ అవ్వగానే దాన్ని రికవరీ చేసే ప్రయత్నంలో ఒక రివెంజ్ ట్రేడింగ్ జనరల్గా చేస్తారు. అట్లాంటి సిచ్యువేషన్లో కామన్గా లాస్ అవుతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో లాస్ అవుతుంది కాబట్టి మీరు డెఫినెట్లీగా మీరు రివెంజ్ ట్రేడింగ్కి వెళ్ళొద్దు అంటే ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా ఫాలో అవ్వాలి. సో చాలా మటుకు చెప్తుంటారు, సో సైకాలజీ అనేది చేంజ్ అవ్వట్లేదు, సో ఓవర్ ట్రేడింగ్ చేస్తున్నాం అని చెప్పేసి. అది మీ చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే మీరు కావాలంటే ఒక షీట్ మీ యొక్క సెటప్ కంప్యూటర్ ద్వారా లేకపోతే మీరు ట్రేడ్ చేసే ఆ యొక్క ప్లేస్లో ఒక వాల్కి మీ యొక్క స్ట్రిక్ట్ రూల్స్ అండ్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ఆ వాల్కి మీరు స్టిక్కర్ చేసి పెట్టండి. సో దాన్ని చూసినప్పుడల్లా మీరు జనరల్గా దాన్ని ఫాలో అవడానికి ప్రయత్నిస్తారు. అదొక అలవాటుగా మారినప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క ట్రేడింగ్ స్టైలే చేంజ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకు క్లియర్ కట్గా
సో సైడ్ వేస్ స్ట్రక్చర్ ఉంది. అట్లాగే సెల్లర్స్ ఇక్కడ డామినేట్ చేయలేకపోతున్నారు, క్లియర్ కట్గా చూడొచ్చు. బయింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. సో ఇక్కడ మంచి కన్ఫర్మేషన్. సో ఎందుకంటే హిస్టరీలో కూడా బయస్లో స్ట్రెంత్ స్ట్రాంగ్గా ఉంది, ముందుగానే ఇండికేట్ చేసింది స్ట్రెంత్ కూడా. సో ఆ కన్ఫర్మేషన్తో ఈ క్యాండిల్ పైన నేను ట్రేడ్ తీసుకున్నాను. సో ఈ విధంగా అంటే చూడండి, అంటే మనకి కన్ఫర్మేషన్స్ ఉన్నాయి సైకాలజీ వైజ్గా ప్లస్ స్ట్రక్చర్ వైజ్గా. స్ట్రక్చర్ ఏముంది, ఇది సైడ్ వేస్ స్ట్రక్చర్ అనమాట. సైడ్ వేస్ స్ట్రక్చర్లో సైడ్ వేస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చరే అది క్రియేట్ చేస్తుంది కాబట్టి మోస్ట్లీ సైడ్ వేస్ని అవాయిడ్ చేస్తేనే బెటరు. సో ఎన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నా సమ్ టైమ్స్ మనకి అది లాస్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మనము మనకు నెక్స్ట్ ఇక్కడ మనీ ఇంక్రీజ్ చేశాను. సో అదే కంపౌండ్ని ఇక్కడ నేను ఫాలో అవుతున్నాను. సో ఇక్కడ మంచి కన్ఫర్మేషన్ అనమాట. అంటే వితౌట్ కన్ఫర్మేషన్ అంటే అక్కడ ఆపర్చునిటీ ఉంటేనే ట్రేడ్ తీసుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు కొంత స్కిప్ చేశాను, ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం నేను ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ను, ఈ యొక్క రౌండ్ నెంబర్ లెవెల్ని హిట్ అయిన తర్వాత మళ్ళీ బయింగ్ ప్రెజర్ చూడండి. సో బయింగ్ ప్రెజర్ వెరీ స్ట్రాంగ్గా వచ్చింది. సో మోస్ట్లీ ఇక్కడ చూడొచ్చు, ఎవరైతే ఈ యొక్క క్యాండిల్స్ని వీక్నెస్ అనుకుంటారు, బట్ ఇక్కడ ఓటిస్లో ఏంటి అంటే మనము ఏదైతే మార్కెట్ క్రియేట్ చేసే హైని కంప్లీట్గా ఫిలప్ చేసిన తర్వాత మళ్ళీ రివర్సల్ అవుతుంది అన్నమాట. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఓటిస్లో అంటే ఏంటంటే ఓటిస్లో మ్యానిపులేషన్ కాదు, సో ఎక్స్ట్రాగా కొన్ని ఎర్రర్ క్యాండిల్స్ అనేది క్రియేట్ అవుతాయి. సో దానివల్ల మీకు అది మ్యానిపులేషన్ అనిపిస్తుంది. సో మీరు ప్రాపర్గా క్యాండిల్స్ సైకాలజీ రీడ్ చేసే వాళ్ళకైతే ఇది ఈజీగా ఉంటుంది. సో ఈజీగా ఫైండ్ చేయడం వచ్చు అనమాట, అంటే మనం ప్రాపర్గా దాన్ని అనాలిసిస్ చేయగలిగితే. సో ఇక్కడ మార్కెట్ రివర్సల్ సైన్తో పాటు ఇక్కడ హై కూడా క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ బయింగ్ ప్రెజరే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఈ క్యాండిల్లో బయింగ్ ప్రెజరు. సో డెఫినెట్లీగా ఆ యొక్క లెవెల్ని ఫిలప్ చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి నేను ఈ క్యాండిల్లో నేను క్లియర్ కట్గా తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ సప్లైకి కూడా ఒక గ్యాప్ అనేది క్రియేట్ చేసింది మార్కెట్. సో ఆ గ్యాప్ని ఇక్కడ క్లియర్ కట్గా మనకి ఫిలప్ చేసింది ఈ క్యాండిల్లో. సో ఈ విధంగా ప్రాపర్గా సబ్జెక్ట్ని కన్ఫర్మేషన్స్ని ఫాలో అవ్వండి. సో ఓవర్ ట్రేడింగ్ అనేది చేయొద్దు. సో నా కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొజెక్షన్ కోర్స్ అనమాట. టోటల్గా 25 రికార్డ్ ఫార్మల్ క్లాసెస్ ఉంటాయి. లైఫ్ టైం సపోర్ట్తో పాటు డౌట్స్కి మనకి లైఫ్ టైం యాక్సెస్ కూడా ఉంటుంది మీకు కోర్సు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి వాట్సాప్కి. సో ఈరోజు ఇది వీడియో అన్నమాట. సో మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.